గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. వాగీషాద్యాः సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాः స్యుః తన్నమామి గజాననం. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిక్రియాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్కటితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశికమే శరణం. శ్రీ అద్వైతం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శంకర జయంతి ఉత్సవ శుభాకాంక్షలు, శంకరుని యొక్క శుభాశీస్సులు ఉండాలని కోరుతూ, వైశాఖ శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రంతో కూడిన రోజును శంకర జయంతిగా, సాక్షాత్తు కైలాసంలో ఉండేటువంటి శంకరుడు కాలడిలో శంకరుడై జన్మించినటువంటి శుభదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటాం. శంకర జయంతి అంటే సాక్షాత్తు శంకరుడే శంకరాచార్యులుగా ఉద్భవించినటువంటి ఒక రోజు. ఎట్లా ఉద్భవించినాడు, శంకరుల యొక్క అవతారం ఎట్లా ప్రారంభమైంది అంటే, సాక్షాత్తు నందీశ్వరుడు అడిగితే పార్వతీదేవి చెప్తూ ఉంటుంది, ఎవరనుకుంటున్నావయ్యా, సాక్షాత్తు శంకరుని యొక్క రూపమే శంకరాచార్యులుగా అవతరించినారు. కేరళ రాష్ట్రంలో ఒక పట్టణం కాలడి అనేటువంటి ఒక నగరం. ఆ కాలడి అనేటువంటి ఒక నగరంలో విద్యాది రాజు అనేటువంటి ఒక మహాపండితుడు. ఆ మహాపండితుడు ఎట్లా ఉన్నాడంటే, పట్టణమంతా కూడా ఆయన చేసేటువంటి ఒక ఉపచారాలన్నింటికీ మెచ్చి, ఆయన ఏది చెప్తాడో, ఏ మాటలు చెప్తాడో అదంతా శాస్త్రసమ్మతంగా ఉండేట్టుగా పట్టణ ప్రజలందరూ కూడా ఆరాధిస్తున్నటువంటి ఒక స్థలం. అటువంటి మహాపండితుడు, ఆ కాలడి నగరానికి ఒక శిఖరం ఉండేది, సాక్షాత్తు కైలాస శిఖరం అలాంటి శిఖరం. అక్కడ సాక్షాత్తు పరమాత్ముడు జ్యోతిర్లింగ స్వరూపమే వెలిసి ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ పూర్ణా నది అనేటువంటి ఒక నది కూడా పారుతూ ఉంది. అటువంటి పట్టణంలో ఈ విద్యాధి మహారాజు అద్భుతమైనటువంటి ఒక పాండిత్యంతో ఉంటే, ఆయనకు పుట్టినవాడే శివగురువు అనేటువంటి ఒక కొడుకు. ఆ శివగురువుని ఏం చేసినాడంటే, గురుకులానికి పంపినాడు. విద్యాభ్యాసం సాగుతూ ఉంది. కాలం గడిచింది, విద్యాభ్యాసం అంతా అయిపోయింది. వేరే శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నింటినీ నేర్చుకున్నటువంటి ఆ శివగురువు తన గురువుగారి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని చెప్తూనే ఉన్నాడు శివగురు. చెప్తూ ఉంటే సంతోషపడుతున్నాడు గురువుగారు. సంతోషపడి, నాయన, ఇప్పటికి నీ విద్యంతా సంపూర్తి అయింది, ఇక ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి నీ యొక్క వంశాన్ని వృద్ధి చేయమని చెప్పి శివగురువుకు గురువుగారు చెప్పగానే, ఆ గృహస్థాశ్రమం అనేటువంటి లంపటం నాకు వద్దు గురువుగారు, మీ పాదాల దగ్గరనే మీ సేవ చేస్తూనే నేను ఉంటానని చెప్పి ఆ శివగురువు చెప్తే, తన తండ్రి అయినటువంటి విద్యాధరుని దగ్గరికి వెళ్ళి, ఆయా మీ యొక్క కుమారుని యొక్క విద్య అంతా సంపూర్తి అయింది అనగానే, ఏదో సత్కారము గురువుగారి దక్షిణ ఇవ్వాలి కనుక గురువు దక్షిణను సమర్పించి పాదప్రక్షాళనము చేసి వారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరినారు. తన కొడుకైనటువంటి శివగురువును తీసుకొని బయలుదేరిన తర్వాత చుట్టూ ఉండేటి వాళ్ళందరూ కూడా ఈ శివగురువును చూసి ఆనందపడిపోతున్నారు. ముఖం మీద మంచి వర్చస్సు ఉంది, నోరు తెరిస్తే మంచి మంచి మాటలు పలుకుతూ ఉన్నాడు. వాళ్ళ అందరి యొక్క దృష్టి పడుతుందని చెప్పేసి తండ్రి అయినటువంటి ఆ విద్యాధరుడు ఈయనకు ప్రశ్నలు వేస్తున్నాడు. శాస్త్రం ప్రకారం వేసినాడు, పురాణం ప్రకారం వేసినాడు, ఇతిహాసం ప్రకారం వేసినాడు, తర్కం ప్రకారం వేసినాడు. వేసినటువంటి ప్రతి ప్రశ్నకు చక్కనైనటువంటి సమాధానం చెప్పేటువంటి శివగురువును చూసి
తండ్రి ఆనందపడిపోయినాడు. ఆనందపడిపోతూ ఉంటే మా అమ్మాయిని ఇస్తామంటే మా అమ్మాయిని ఇస్తామని చెప్పేసి అందరూ కూడా ఈ శివగురువు వెంబడి పడుతూ ఉన్నారు. పెళ్లి చేసుకోమని పడుతూ ఉంటే బాగా ఆలోచించినాడు తండ్రి. ఆలోచించి దగ్గరలో ఉండేటువంటి ఒక మఘ అనేటువంటి ఒక పండితుడు, మఘవంతుడు అనేటువంటి ఒక పండితుని యొక్క కుమార్తె అయిన సతీదేవి, ఆమెనే ఆర్యాంబ అని పిలుస్తారు. ఆ ఆర్యాంబనిచ్చి వివాహాన్ని చేసినారు. చక్కగా వివాహం జరిగింది. జరుగుతూ ఉంటే కాలం గడుస్తూ ఉంది. ఎన్ని రోజులైనప్పటికీ కూడా పాండిత్యము చేత గౌరవాలు, కీర్తి, ప్రతిష్టలు, ధనము అన్నీ ఉన్నాయి, కానీ సంతానం మాత్రం కలగడం లేదు. ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే భార్య అయినటువంటి ఆర్యాంబకు చెప్తున్నాడు, వచ్చేటువంటి ఒక ఋతువులో మనకు సంతానం కలుగుతుంది. వచ్చే హేమంత ఋతువు, శిశిర ఋతువు, వర్ష ఋతువు, ఇట్లా ఋతువులన్నీ గడిచిపోతున్నాయి. సంవత్సరాలు గడిచినాయి, పుష్కర కాలం గడిచింది. ముసలితనం ఆసన్నమైంది శివగురువుకి. అయిన తర్వాత బాగా ఆలోచన చేసి ఆర్యాంబకు చెప్తున్నాడు, ఇన్ని చేసినా మనకి సంతానం కలగడం లేదు. ఎందుకంటే అపుత్రస్య గతిర్నాస్తి, పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు కనుక మరి మనకు పుత్ర సంతానం కలగడం లేదు అంటే ఆర్యాంబ అంటుంది, లోకమంతా కొండపైన ఉన్నటువంటి ఒక జ్యోతిర్లింగ స్వరూపంలో ఉండేటువంటి ఒక పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే అందరి కోరికలు నెరవేరుతున్నాయి. అదే శివుణ్ణి పట్టుకున్నటువంటి ఒక ఉపమన్యువు కూడా తాను పాల సముద్రాన్నే సంపాదించినాడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి. అటువంటి ఇతిహాసాలన్నీ నాకు చెప్పినటువంటి ఒక మీరు బాధపడుతున్నారు. ఆ జ్యోతిర్లింగ స్వరూపంలో ఉండేటువంటి ఒక పరమేశ్వరుణ్ణే మనం శరణు వేడుదామని చెప్పి ఇద్దరు కూడా ఆ పర్వతం పైన ఎక్కినారు. ఎక్కి నియమనిష్టలతో శివుని యొక్క ధ్యానము, అభిషేకము, అర్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉన్నారు. కాలం గడిచింది. కొంతకాలానికి ఆహారాన్ని విడిచిపెట్టి కేవలం శివునికి చేసినటువంటి అభిషేక తీర్థం ఏదుందో ఆ పాదతీర్థముగా భావించి వాటిని మాత్రమే సేవిస్తూ ఉన్నారు. ఒకనాడు సాక్షాత్తు శివగురువు యొక్క కలలో పరమేశ్వరుడు కనిపించి, నీ యొక్క ఏదైతే దేనికోసమైతే నీవు తపస్సు చేస్తున్నావో, ఇంతటి కఠినమైనటువంటి నియమాలతో ఉంటున్నావో, అటువంటి నీకు సంతానంగా నేనే అవతరిస్తానని చెప్పేసి శివుడే కలలో శివగురువు గారికి చెప్పినాడు. చెప్పగానే ఆ కళ వచ్చింది సత్యం అనుకొని, ఎందుకంటే మధ్యాహ్నం వస్తే ఆ కళ నిజంగా కలగానే మిగిలిపోతుంది. కానీ సూర్యోదయానికంటే ముందు బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చినటువంటి ఏ కళ ఉందో, స్వప్నం ఉందో, ఆ స్వప్నము నిజంగా సాక్షాత్కారం అవుతుందని శాస్త్రవచనం కనుక ఆ శివగురువు శాస్త్రాన్ని నమ్ముకొని జ్యోతిర్లింగ స్వరూపంలో ఉండే పరమాత్ముణ్ణి సేవిస్తున్నాడు కనుక ఇది నిజమే అని చెప్పేసి తనకుండేటువంటి ఒక ధనాన్ని తీసుకొని దాని చేత వస్త్రాలను, ధనాన్ని, అన్నాన్ని దానం చేస్తున్నాడు. చేసిన తర్వాత ఆ బ్రాహ్మలంతా తిన్నటువంటి ఆ అన్న పదార్థాన్ని తింటూ ఉంటే శివుని యొక్క తేజస్సు అందులో ప్రవేశించింది. ప్రవేశించగానే ఆర్యాంబ గర్భవతి అయింది. అదే శివుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నారు. ఎంత ఏది వచ్చినా శివుని యొక్క ఆరాధన మాత్రం తప్పడం లేదు వీళ్ళు. అయితే ఆ ఆర్యాంబకు ఒకరోజు కలలో శివుడే కనిపించినాడు. శివుడే కనిపించి ఆమె ఎప్పుడైతే ప్రవేశించిందో, ఈయన గర్భంలో శివుని యొక్క తేజస్సు ప్రవేశించిందో ఆ కడుపు కాస్త మహాకాంతివంతంగా వెలిగి చుట్టూ అంతా ప్రకాశం వెలుగుతూ ఉందట. ఆ ప్రకాశం యొక్క వెలుగును చూసి ఈమె ఆనందపడిపోయింది. వచ్చిన వాడెవడో కాదు, సాక్షాత్తు శంకరుడే నా గర్భంలో జన్మిస్తున్నాడు అనేటువంటి ఒక సంతోషంతో ఉండనే ఉన్నారు. నిండు చూలాలు రానే వచ్చినాయి. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి రోజు ఆరుద్ర నక్షత్రంలో శని తులారాశిలో ఉచ్చస్థితిలో, రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో, గురువు కేంద్రంలో, కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్తు కైలాస శంకరుడు కాలడిలో ఉండేటువంటి శివగురువు ఆర్యాంబలకు గొప్పనైనటువంటి సంతానంగా జన్మించినాడు. జన్మించగానే ఆయనకు నామకరణం చేయాలి. ఏం నామకరణం చేయాలని బాగా ఆలోచన చేస్తూ ఉంటే శంకరుని యొక్క తపస్సు ద్వారా పుట్టినాడు కనుక శంకరుడు అనేటువంటి పేరునే వాళ్ళు నామకరణం చేసినారు. శంకరుడు అంటే శం అంటే సుఖాన్ని ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు, కష్టాలను తొలగించేవాడు కనుక కరోతి శం శుభాన్ని, ఆనందాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి చేతులు కలిగిన వాడు కనుక శంకరుడు అనేటువంటి నామాన్ని నామకరణం చేసినారు. ఆ శంకరుడు పెరుగుతూ ఉన్నాడు. తండ్రి నిత్యము ఆరాధన చేస్తుంటే ఒకనాడు ఈ బాలశంకరుడు నిజంగా భగవంతుని యొక్క ఆరాధన చేస్తే
చెంబులో పాలు తీసుకొని వెళ్ళి తండ్రి శంకరుడికి నివేదన చేసిన తర్వాతనే ఈ పాలు కొడుక్కు పోసేది. ఒకనాటి కాలంలో కాలం గడుస్తున్న కొద్దీ తండ్రి ఏదో పట్టణానికి వేరే గ్రామానికి వెళ్ళడం ద్వారా బాలశంకరునికి చెప్పి వెళ్ళినాడు తండ్రి, నీవు వెళ్ళి శంకరునికి పాలు నివేదన చేసి రా నాయన అని. బాలశంకరుడు చెంబులో పాలు తీసుకున్నాడు, శివుని దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళగానే అక్కడుండేటువంటి ఒక శివునికి నివేదన చేసి ఆ పాలను తీసుకొని వస్తూ ఉంటే, మరి నివేదన చేయడం అంటే ఏమిటి నాన్న అంటే, నీవు పెట్టినటువంటి ఒక పాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్ముడు అమ్మవారి ఇద్దరు కూడా సేవిస్తారా అని చెప్పినారు. చెప్పగానే ఈయనకు విశ్వాసం, భగవంతుడు తండ్రి చెప్పినాడు కనుక పుట్టినప్పటి నుంచి ముఖంలో వర్చస్సుంది. 3 సంవత్సరాల వరకే ఆయనకు వేద విద్య అంతా కూడా కరతలామలకం అయిపోయింది. పాల చెమ్మును తీసుకొని వెళ్ళి శంకరుడు దగ్గర పెట్టి నివేదన చేసినాడు. చేయగానే ఎంతకు శంకరుడు రాడు, అమ్మవారు రాదు, ఈ పాలు తాగడు. మా నాన్న పెడితేనేమో నీవు పాలు తాగి నివేదన తీసుకుంటావు, నేం పెడితే తీసుకోవా అని చెప్పేసి తన తలను లింగం పైన పెడితే, శివలింగం పైన పెట్టగానే అందులో నుంచి ఉద్భవించింది జగన్మాత అయినటువంటి భవానీదేవి. ఆ భవానీదేవి, ఏంట్రా నాయన ఇట్లా బాధపడుతున్నావు, తలను కొట్టుకుంటున్నావు ఎందుకురా అంటే, మా నాన్న నివేదన చేస్తేనేమో పాలు తాగినారు, నేను నివేదన చేస్తేనేమో పాలు తాగలేదా అని చెప్తూ ఉంటే ఆ చెంబును తీసుకున్నది జగన్మాత. శంకరుడే ఇచ్చినాడు కనుక పాలన్నీ సేవించింది. సేవించిన తర్వాత చెంబంతా ఖాళీ అయిపోయింది. అయిపోగానే ఆ చెంబును చూసినాడు. మా నాన్న నైవేద్యం పెట్టినప్పుడు నువ్వు పాలు తాగిన తర్వాత ఆ చెంబులో పాలు ఉండేవి, ఇప్పుడు మొత్తం పాలు నీవే తాగితే నేనే పాలు తాగాలి తల్లి అని చెప్పేసి పాదాల మీద పడితే ఆమె యొక్క స్తన్యాన్ని ఆ బాలశంకరుడికి ఇచ్చింది కనుక అటువంటి జ్ఞానము కలిగినటువంటి శంకరులు ఉద్భవించినారు అని నందీశ్వరునికి చెప్తూ ఉంటే, ఇట్లాగే 3 సంవత్సరాల వరకు కాలం గడిచింది. కాలం గడవగానే ఒకానొక సమయంలో మంచి ఈయనకు ఉండేటువంటి జ్ఞానాన్ని పట్టుకొని జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన చేసినారు. చూడాకర్మ కూడా నిర్వహించి ఇక సమయాన్ని వృధా చేయకుండా జ్ఞాన సంపన్నుణ్ణి చెయ్యాలి కనుక ఉపనయనం చేద్దామనేటువంటి సంకల్పం శివగురువు తీసుకోవడం, అదే సమయానికి ముసలితనం రావడం, తండ్రి మరణించడం, శివగురువు గారు శివైక్యాన్ని పొందినారు. పొందిన తర్వాత ఆ తల్లి పిల్లల్ని పట్టుకొని ఉంది. తినడానికి తిండి లేక ఈయన దగ్గర ఉండేటువంటి ఏ ద్రవ్యం ఉందో శివగురువు సంపాదించిన ద్రవ్యమంతా బంధువులంతా తీసుకొని వెళ్ళినారు. తల్లి శిశువును పట్టుకొని ఏది లేకపోయినా పూర్ణా నదిని నమ్ముకున్నాం, శివుణ్ణి నమ్ముకున్నాం మనం, నీవు భిక్షాటనకు వెళ్ళి భిక్షము ఎత్తుకొని వస్తే మనం భోజనం చేద్దామని చెప్పగానే బయలుదేరినాడు శంకరుడు. చిన్న గోచి పెట్టుకొని జోలె పట్టుకొని ఒక ఇంటి ముందుకు వెళ్ళేసరికి భవతి భిక్షాందేహి, భిక్షం ఎత్తుకుంటూ ఉంటే ఆ ఇంట్లో పాపం భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఈయన వెళ్ళి అడవిలో ఏవైతే చెట్ల నుంచి కింద పడినటువంటి యొక్క పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాలు తీసుకొని వస్తే తప్ప వీళ్ళకు తిండి లేదు. అటువంటి ఇంటికి ఒక బ్రహ్మచారి అనవచ్చు, ఎందుకంటే ఉపనయనం కాకపోయినా కూడా వటువు కాలేదు. కానీ ఆయన వెళ్ళి భిక్షాపాత్ర పట్టుకొని వెళ్తే వచ్చినటువంటి ఒక వాడు సాక్షాత్తు భగవంతుడితో సమానం. నిన్నటి రోజున ఏకాదశి మనం ఉపవాసం ఉన్నాం, నేటి రోజు ఏదైనా ఒక పదార్థం పెట్టి తినాలనేటువంటి ఒక శాస్త్రం ఒకటి ఉంది. ఇంట్లోనేమో పదార్థాలు ఏవీ లేవు. బయటకు వచ్చి చెప్పింది, నా భర్త పదార్థాలు తీసుకొని రావడానికి వెళ్ళినాడయ్యా, నా ఇంట్లో ఏమీ లేదు అంటే బాధపడిపోయినాడు శంకరుడు. ఆమె మనస్సు చలించింది ఈయన వర్చస్సును చూసి. ఇంట్లో అంతా వెతికింది. ఏ పదార్థం లేకపోయినా ద్వాదశి పారణ చేయాలి కనుక ఆ పారణ రోజు కనీసం ఒక్క ఉసిరికాయ అయినా తిని ద్వాదశి వ్రతాన్ని మనం విడిచిపెట్టాలి అనేది మనకు శాస్త్రం చెప్తుంది కనుక వెతకగా ఒక ఆమలకం ఉసిరికాయ దొరికింది. ఉసిరికాయ దొరికగానే ఆమె యొక్క భిక్షాపాత్రలో వేసింది. ఆమె వేయగానే వెంటనే శంకరుల యొక్క నోటి నుంచి రానే వచ్చింది కనకధారాస్తవం. లక్ష్మీ అమ్మవారిని స్తోత్రం చేసినాడు. అప్పటికింకా ఆయనకు ఉపనయనం కాలేదు. గీర్దేవతేటి గరుడధ్వజ సుందరేతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమోస్తు త్రిభువనైక గురోస్తరుణ్యై నమోస్తు నాలీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదరి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై ఆమేలితాక్షమధిగమ్య ముదా ముకుందం
ఆనందకందమనిమేష మనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యే భవేన్మమ భుజంగ శయాంగనాయా అంగం హరే భుజగభూషణ పులగభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అనేటువంటి ఒక స్తోత్రాన్ని అద్భుతమైనటువంటి ఒక రీతిలో శంకరుడు ఆనాడు స్తోత్రం చేయగానే వైకుంఠంలో ఉండేటువంటి ఒక మహాలక్ష్మి బయలుదేరి భూలోకానికి వస్తూ ఉందట. వెంటనే 2 చిరుతలు పట్టుకున్నటువంటి ఒక నిరంతరము నారాయణ స్మరణ చేసే నారద భగవానుడు, అమ్మ ఏంటమ్మా ఎవరికి చెప్పకుండా ఇంత తొందరగా వెళుతున్నావంటే, అక్కడ ఒక వటువు బాలశంకరుడు నన్ను పిలుస్తున్నాడయ్యా, నేను వెళ్ళాలి, ఎన్నడూ ఏమి అడగని వాడు ఆయన ఈరోజు అడుగుతున్నాడు, నేను వెళుతున్నానంటే చూసింది ఈయన ఏమడిగినాడు, ఏ ఉసిరికాయ తీసుకున్నటువంటి ఒక ఈ దంపతులు ఉన్నారో వీళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి ఒక పాపకర్మలు అనేకమున్నాయి. ఆ పాపకర్మల చేత నేను ఈనాడు ద్రవ్యాన్ని ఇవ్వలేనయ్యా అంటే, వాళ్ళు చేసినటువంటి ఒక పాపం పోయిందమ్మా, నేను స్తోత్రం చేసినటువంటి ఒక నీకు నా మీద ప్రేమ కనుక ఉంటే, నేను స్తోత్రం చేసింది నిజమే అయితే, వరాలిచ్చే తల్లివి నీవే అయితే తప్పకుండా వాళ్లకు వరం ఇవ్వమంటే ఉసిరికాయల వర్షం, బంగారు ఉసిరికాయల వర్షం వాళ్ళ ఇంట్లో కురిపించిందట. ఆనాటి నుంచి ప్రారంభమైనటువంటి ఆయన యొక్క జీవిత గమనం ఆ భిక్షాటన ద్వారా ఆయన తల్లి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ భిక్షాటనను తీసుకొని ఉపనయన సంస్కారం కోసం తల్లి ఎవరినో బతిమిలాడితే ఆ దంపతులిద్దరూ కలిసి ఉపనయనం చేసిన తర్వాత నిత్యము అగ్నికార్యము అన్నీ చేస్తున్నాడు. గురువుగారి దగ్గర, గురువుగారి యొక్క ఆశ్రమంలో వేద విద్యనంతా అభ్యసించినాడు. కాలం గడిచింది, 8 ఏళ్ల వయస్సు వచ్చింది. వచ్చిన తర్వాత అదే పూర్ణా నదిలో స్నానం చేసి, ఒక ముసలి నన్ను పట్టుకుందమ్మా, నేను సన్యాసాశ్రమము తీసుకుంటాను, లేదా నా ముసలి నన్ను ప్రాణాలు తీసివేస్తుంది, ఆజ్ఞ ఇవ్వవలసింది అంటే, పుట్టినవాడివి నా వంశంలో నువ్వు ఒక్కడివేనయ్యా, నీవు సన్యాసాశ్రమం తీసుకుంటే పితృరుణం తీరదు, వెళ్ళినటువంటి నీ తండ్రికి తర్పణాలు విడవడానికి అర్హత ఉండదు అంటే, లేదమ్మా కేవలం ఒక తండ్రి గురించి ఆలోచిస్తున్నావు, లోకం కోసం నేను అవతరించినాను కనుక లోకాన్ని ఉద్ధరించాలి కనుక నేను సన్యాసాశ్రమం తీసుకుంటానని చెప్పేసి తల్లి ఆజ్ఞ తీసుకున్నాడు. తీసుకోగానే అప్పుడు తల్లి చెప్పింది, నువ్వు సన్యాసాశ్రమము తీసుకున్నా నాకు కొన్ని నియమాలున్నాయి, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలి. ఒకటి, నేను శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నన్ను నీ అంతట నీవే ఇక్కడికి వచ్చి నాకు అంత్యక్రియలన్నీ నీవే జరపాలి అంటే ఒప్పుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరినాడు. బయలుదేరితే ఆమె అనుకుంది, ఆమె ప్రతినిత్యము పూర్ణా నదిలో స్నానం చెయ్యాలి. కానీ ఆమె అక్కడి వరకు నడిచి వెళ్ళేంత శక్తి లేకపోతే నీరసపడిపోయినటువంటి తల్లికి ఆయన వెళ్ళి పూర్ణా నదిని ప్రార్థన చేస్తే, ఎక్కడనో దూరంగా ఉన్నటువంటి పూర్ణా నది తల్లి యొక్క పాదాల దగ్గరికి వచ్చింది. సంతోషించింది కొడుకు యొక్క సంకల్పాన్ని చూసి. ఆ పూర్ణా నదిలో నిత్యం స్నానం చేస్తూ కాలం గడుపుతూ ఇక్కడ ఉంటే ఈయన సన్యాసాశ్రమం ఎవరిస్తారా అని చెప్పేసి బయలుదేరి ఒక ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం మొత్తం కూడా నదితో మునిగిపోతూ ఉంటే కేవలం ఒక కమండలము ద్వారా నదినంతా కమండలంలో పోసుకున్నాడు. ఆ కమండలంలో పోసుకున్నటువంటి ఈ తత్వాన్ని చూసినటువంటి ఒక శంకరుల యొక్క గొప్పతనాన్ని చూసి గోవింద భగవత్పాదుల వారు మంత్రాన్ని అనుష్ఠానాన్ని ఇచ్చి సన్యాసాశ్రమాన్ని ఇచ్చినారు. ఈ విధంగా సన్యాసాశ్రమము పొందినటువంటి ఆదిశంకర భగవత్పాదులు ఎక్కడి నుంచి ప్రారంభమైంది పరంపర అంటే నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అని చెప్తాం. సదాశివ సమారంభం ఏదైనా చెప్పవచ్చు. నారాయణ నుంచి ప్రారంభమైనటువంటి గురు పరంపర మొట్టమొదటిగా పరబ్రహ్మస్వరూపంలో ఉండేటువంటి ఒక మొట్టమొదటి గురువు నారాయణుడైతే లేదా శివుడైతే, తర్వాత వచ్చిన పరంపరలో బ్రహ్మదేవుడు, వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, పరాశరుని యొక్క శిష్యుడు వ్యాసుడు, వ్యాసుని యొక్క శిష్యుడు శుకుడు, శుకుని యొక్క శిష్యుడు గౌడపాదుడు, గౌడపాదుని యొక్క శిష్యుడు గోవిందపాదాచార్యులు, గోవిందపాదాచార్యుల వారి యొక్క శిష్యుడు శంకర భగవత్పాదులు. వారు ఎప్పుడైతే సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారో అప్పటికి భారతదేశంలో ఉండేటువంటి ఒక ధర్మం ఏదుందో అల్లకల్లోలంగా మారిపోతుంది. ఇలా ఉద్భవించినటువంటి శంకరులు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ గోవింద భగవత్పాదుల వారి యొక్క ఆజ్ఞను తీసుకొని ఏ ధర్మం మన సనాతన వైదిక ధర్మం అంతా కూడా ఎవరికి వారు ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఈ ధర్మం ఇట్లా కాదు,
సరైనటువంటి వేద ధర్మం ఏదుందో ఆ ధర్మాన్ని నిల్చోపెట్టాలి అనేటువంటి మంచి సంకల్పము చేత 72 అవైదిక వ్రతాలను అన్నింటినీ కూడా ఖండించి తాను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి మంచిని స్వీకరించి 6 మతాలను స్థాపించినారు. అది గాణాపత్యము, శాక్తేయము, శైవము, వైష్ణవము, స్కాందము, తర్వాత సౌరము. 6ంటిని ఒక మతంగా స్థాపన చేసి ప్రతి వాళ్ళు ఈ షణ్మత స్థాపన కోసం ఏ ఆరాధన చేసినా మధ్యలో పంచాయతన పూజను మొట్టమొదటిసారిగా ప్రవేశించింది వారే. దాని తర్వాత 72 అవైదిక మతాలన్నింటినీ కూడా తుడమార్చి ఒకటే అద్వైత మతాన్ని స్థాపించింది వారే. వారు స్థాపించినటువంటి ఆ మతంలో 4 శిష్యులుగా ఎంచుకున్నారు. వారే ఒకరేమో సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. గొప్పనైనటువంటి శిష్యుల్ని తయారు చేసినారు. ఎప్పుడైతే శంకరుడి దగ్గర శిష్యులంతా కూడా వేదం నేర్చుకుంటూ ఉన్నారో ఈ పద్మపాదాచార్యుల వారని గొప్పనైనటువంటి శిష్యుడు. ఆయన ప్రతినిత్యం అందరూ కూడా శంకర భగవత్పాదుల దగ్గర పురాణమో ఇతిహాసమో వేదమో నేర్చుకుంటూ ఉంటే ఈ పద్మపాదాచార్యుల వారు మాత్రం వారి యొక్క వస్త్రాలన్నింటినీ ఉతకడము, వారి పూజ సామగ్రిని అంతా తయారు చేస్తూ ఉంటే ఒకనాడు శంకర భగవత్పాదుల వారు ఆసనం పైన కూర్చుంటే మిగతా శిష్యులంతా కూడా వచ్చినారు. వచ్చి అయ్యా ఆ పద్మపాదాచార్యుల వారు రావడానికి ఆలస్యమవుతుంది, మాకు వేదం నేర్పండి, వాడు వచ్చినా కూడా మాతో సమానమైనటువంటి విద్య వాడికి రాదు అనేటువంటి తత్వాన్ని ఏర్పాటు చేస్తే గురువు శిష్యులకు ఉండేటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుంది, గురువు యొక్క శుశ్రూష చేస్తే గురువు యొక్క కళ్ళు శిష్యుడి పైన పడితే అంటే మంచి చూపు పడితే ఏ విధంగా శిష్యుడు ఉంటాడో నిరూపించడం కోసం పద్మపాదాచార్యుల వారు నదికి ఆవలి వైపున ఉంటే ఒక్కసారి పిలిచినారు శిష్యుణ్ణి. పిలవగానే గురువుగారు పిలుస్తున్నారనేటువంటి ఆతృత చేత అక్కడ పారే నదిని కూడా లెక్క చేయకుండా వస్తూ ఉంటే ఒక్కొక్క అడుగు వేసిన కొద్దీ ఒక్కొక్క కమలం అందులో వచ్చింది. లోతుకు వెళ్లకుండా ఆ పద్మం పైన తన పాదాన్ని పెట్టి గురువుగారి యొక్క పాదాల దగ్గర పడిపోయినాడు. పడిపోగానే శిష్యులంతా ఆశ్చర్యపోయినారు. నది పారుతూ ఉంటే నది నుంచి ఇక్కడికి రావడానికి మాకెంతో సమయం పట్టేది, మేము పడవలనో రావాలి లేదా ఓడలనో రావాలి, వీడేంటి ఇట్లా నడుచుకుంటూ వచ్చినాడు అని అనగానే ఆ శిష్యుల ముందర కూర్చోబెట్టి నిన్న చెప్పిన మొన్న చెప్పిన మొన్న చెప్పిన 10 రోజుల కింద చెప్పిన విద్యలన్నింటినీ ప్రశ్నలు అడిగినా కొద్ది వీళ్ళందరికంటే ముందుగా వారే చెప్పినారు కనుక ఆయనకు అప్పటి నుంచి పద్మపాదాచార్యులు అనేటువంటి నామకరణాన్ని చేసినారు. ఈ విధంగా శంకరుడు 72 అవైదిక మతాలన్నింటినీ కూడా ఒకతాటి మీదికి తీసుకొని వచ్చి వేద ధర్మాన్ని నిలిపినటువంటి శంకర భగవత్పాదులు తాను ఈనాటికి కూడా అందరూ చెప్పుకునే విధంగా 4 పీఠాలను స్థాపన చేసినాడు ఆనాడే. అవే దక్షిణంలో ఉండేటువంటి దక్షిణ భారతదేశంలో శృంగేరి శారదా పీఠాన్ని, ఇక్కడ యజుర్వేదాన్ని అనుసరిస్తారు. తూర్పున ఉండేటువంటి పురి గోవర్ధన పీఠం, అది ఒరిస్సా రాష్ట్రంలో ఋగ్వేదాన్ని అనుసరిస్తారు. పశ్చిమ పీఠం ద్వారకా నగరంలో శారదా పీఠం, అక్కడ సామవేదాన్ని అనుసరిస్తారు. ఇక బద్రీనాథ్ క్షేత్రంలో జ్యోతిర్పీఠంగా ఉత్తర పీఠాన్ని అథర్వవేదంగా అనుసరిస్తారు ఈనాటికి కూడా. ఇప్పటికీ ఈ క్షణం వరకు ఈ రోజు వరకు కూడా ఆయా పీఠాల్లో తాను స్థాపించినటువంటి ఏ బ్రహ్మ విద్యా ఉపాసన ఉందో ఆ బ్రహ్మ విద్యా ఉపాసనను ఈనాటికి మనం కాపాడుకుంటున్నాం. ఈనాడు ఈ సనాతన వైదిక ధర్మం నిల్చున్నది అంటే ప్రధానమైనటువంటి కారణం ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆ ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క జీవిత చరిత్రం మనం వినాలంటే ఒకరోజు, ఒక గంట, ఒక క్షణమో, ఒక సంవత్సరమో సరిపోదు. అటువంటి శంకర జయంతి ఉత్సవం రోజున ఏం చెయ్యాలి మనం అంటే శంకర భగవత్పాదుల యొక్క చిత్రపటానికి నమస్కారం చేసి సాక్షాత్తు కైలాస శంకరుడే కాలడి శంకరుడు కనుక ఆ శంకరుని యొక్క అభిషేకాన్ని నిర్వహించి వారు చెప్పినటువంటి ఏ అద్వైత సిద్ధాంతం ఉందో ఆ అద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తూ వారు చెప్పినటువంటి ధర్మమైనటువంటి మార్గాలు, కేవలం ఒక మార్గం చెప్పే అవైదిక మార్గమే కాదు, మరి సామాన్యమైనటువంటి జనం భగవంతుని యొక్క ఆరాధన పొందాలి అంటే, వేదం చదువుకోవాలి అంటే దానికి వేదానికి అర్హత అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చదవవచ్చు, చదవకపోవచ్చు. అటువంటి వేద సమ్మతమైనటువంటి స్తోత్రాల, ఆ వేద సమ్మతమైనటువంటి అర్థాలన్నింటినీ క్రోడీకరించి, అట్లాగే ఏ బీజాక్షరాలతో ఉండేటువంటి మంత్రాలు ఉంటాయో వాటినన్నింటినీ క్రోడీకరించి అద్భుతమైనటువంటి రీతిలో స్తోత్రాలను, ఎన్నో అష్టకాలను
మనం నిత్యము వినేటువంటి ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం అనేటువంటి పంచరత్నం నుంచి ప్రారంభమై ఆనాడు పెట్టినటువంటి పరీక్షలో సాక్షాత్తు మరి సంసారం అంటే ఏ విధంగా ఉంటుందో ఈయనకు తెలియదు కనుక శారదాదేవి పెట్టినటువంటి పరీక్షలో నెగ్గడం కోసం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం సంసార కూపమతిఘోర మగాధ మూలం అనేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలు ఒకటి కాదు రెండు కాదు, సాక్షాత్తు జగన్మాత యొక్క సౌందర్యాన్ని విని అందులో బ్రహ్మ రహస్యాన్ని బ్రహ్మ విద్యాన్ని అంతా కూడా బోధించినటువంటి అద్భుతమైన స్తోత్రం సౌందర్య లహరి. అటువంటి స్తోత్రాలన్నింటినీ వాటిలో అద్భుతమైనటువంటి బీజాక్షరాలన్నీ క్రోడీకరించి స్తోత్రాలు చేసినాడు, తర్వాత అష్టకాలు చేసినాడు. అటువంటి అష్టకం చేసిన అటువంటి స్తోత్రం చేసిన ఒక బ్రహ్మ విద్య ఉపాసన చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్ని ఉండేట్టుగా సరళమైనటువంటి భాషలో అందరికీ అందే విధంగా అందించినటువంటి గొప్పనైనటువంటి సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చినాడు కనుక అటువంటి శంకర భగవత్పాదుల వారు ఈనాడు ఈ సమాజం సనాతన ధర్మాన్ని పాటిస్తుంది. ఈనాటికి శృంగగిరి అనేటువంటి శృంగేరి మనం చెప్పుకునేటువంటి శృంగేరిలో దక్షిణాంనాయ పీఠంలో ఈనాటికి కూడా శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి ఏ శారదాదేవి ఉందో ఆ శారదాదేవికి దక్షిణాంనాయ పద్ధతిలో నిత్యం ఆరాధనలు అందుకుంటూ ఉంది. అటువంటి శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహము మరియు శంకర భగవత్పాదుల యొక్క పరిపూర్ణ అనుగ్రహము వారి యొక్క ఆరాధన నామస్మరణ వల్లనే మన జన్మ సుకృతమైపోతుంది. వారు బ్రహ్మసూత్రాలు రచించినారు, భగవద్గీతను భాష్యాన్ని చేసినారు, అట్లాగే విష్ణు సహస్రనామ భాష్యం చేసినారు. ఇటువంటివి ఎన్నో 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 చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి ఆ శంకర భగవత్పాదులు జన్మించిన రోజున వారి యొక్క గాథను వినడం మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం కనుక అటువంటి సుకృతం అందరికీ ఆ పరమాత్ముడు అందించాలని, శంకరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపా విశేషాలు మనందరిపైన వర్షింపజేయాలని, అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి సద్బుద్ధిని శంకర భగవత్పాదులు మనందరికీ అందించాలని కోరుతూ మళ్ళీ అందరికీ శ్రీ అద్వైతం ఛానల్ పక్షాన శంకర జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భవానీ.